జగిత్యాల జిల్లా మాల్వర మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏప్రిల్ 1 నుంచి 4 వరకు జరిగే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, ఆలయ ఈవో అంజనారెడ్డితో కలిసి ఆలయ పరిసరాలు, కోనేరులోని నీటి వసతి, దీక్ష విరమణ చేయు హాల్, క్యూ లైన్లు పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాల్వల తహసీల్దార్ వసంత, కొడిమ్యాల తహసీల్దార్ కిరణ్, సిఐ నీలం, రవి, ఎస్ఐ నరేష్ కుమార్, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా రాబోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. వెయిట్ గా ఉన్నాయి పెట్టాను ఎక్కడ ఉన్నా కానీ ఉండడానికి అట్లే అది కింద వెయిట్ ఉన్నాయి చాలా సింపుల్ కాకుండా గట్టి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ టైం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా అన్ని సక్సెస్ఫుల్గా అరేంజ్మెంట్స్ అవి లాస్ట్ టైం రెండు గ్యాప్స్ ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము. అది కూడా పార్కింగ్ విషయంలో కానీ పార్కింగ్ దగ్గర లైటింగ్ సరిగ్గా లేదు, లాస్ట్ టైం హాస్టల్స్ సరిగ్గా లేదు, పార్కింగ్ దగ్గర అందుకని అవి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. అక్కడ పార్కింగ్ దగ్గర లైటింగ్ కానీ లేకపోతే వాషింగ్ ఫెసిలిటీస్ కానీ అంతా కూడా ప్రాపర్ మేనేజ్మెంట్ కల్పిస్తున్నాం. ఎదురుగా కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎదురుగా ఏరియా కూడా అంతా మొత్తం వెహికల్స్ అనేవి కూడా మనం పార్కింగ్ తీసేసి ఇక్కడ పార్కింగ్ కాకుండా బయట ఉంటాయి పార్కింగ్. ఎదురుగా అంతా కూడా మనము షామియానాలు పెట్టి కింద గ్రీన్ మ్యాట్ ఇస్తాం. సో పీపుల్ ఒకవేళ పగలు వచ్చి అందరూ కూడా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి, నైట్ అయినా కూడా ఒకవేళ దీక్ష టైం ఉందనుకుంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి మనకి హెల్ప్ అయినట్టు కొత్తగా ప్లాన్ చేస్తాం.
అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి దీక్షవరం ఉన్న లాస్ట్ టైం ఏం చేసామో సేమ్ కంటిన్యూ చేస్తాము. అక్కడ దగ్గరలో మెడికల్ టీమ్స్ సంబంధించిన వాళ్ళు మెడికల్ టీమ్స్ కూడా పెడతాము. అండ్ ఈసారి కూడా మనకి క్రౌడ్ లాస్ట్ టైం ఎంత వచ్చారో అంతే కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ దారిలో కూడా కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి రేడియం స్పీకర్స్ అనేది మనకి ఎందుకంటే క్లోజ్డ్ ఉంటాయి, షోల్డర్ సరిగ్గా లేవు కాబట్టి నేషనల్ రేడియం స్పీకరింగ్ అనేది ఎన్ రూట్ అంతా కూడా మనం చేపిస్తాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్లో మజ్జిగ కానీ వాటర్ కానీ పెడతా ఉన్నాం. ఇద్దరు ఆల్రెడీ మనకి కాంటాక్ట్ అయ్యారు. అన్నదానం లాస్ట్ 6-7 ఇయర్స్ చేస్తున్నాం. అన్నదానం వల్ల లాస్ట్ టైం ఈసారి కూడా కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ అయ్యే వాళ్ళు కూడా మనకి 150 మంది వస్తారు దీక్షవరం కోసం. సో మనకి సరిపోతుంది. ఒక 1500 మంది మనకి కేశఖండం చేసే వాళ్ళు కూడా వస్తారు. సో మనకి స్పెసిఫిక్గా ఆ రోజు నైట్ 12 to మార్నింగ్ 6, 2వ తారీఖు నైట్ 12 to 6 మనకి క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి స్వామివారికి కూడా మనము సఫిషియెంట్ ఏర్పాట్లు అనేది మనం అప్పట్లో చేయగలుగుతాం. అండ్ లైటింగ్ కూడా మనకి 1-2 days ముందే మనకి పండుగ వాతావరణం ప్రకారం కింద నుంచి లైటింగ్ కూడా 1-2 days ముందే మనం పెట్టుకుంటాం. అండ్ పార్కింగ్ ఏరియాస్ కూడా ప్రాపర్గా చూసుకుంటాం. సో ఐ థింక్ ఈ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తాం. రైట్.